హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బ్లాగ్ చేస్తున్నానండి. మా యూవీ బాబుని స్కూల్కి తీసుకెళ్ళాం, అది షూట్ చేశాను. అదేవిధంగా బ్రేక్ఫాస్ట్లో మా హస్బెండ్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను, అది కూడా మీకు చూపించేస్తాను. ముఖ్యంగా వచ్చి మన ఇంట్లో ఓవెన్ లేకపోయినా, తందూరి మేకర్ లేకపోయినా కూడా కబాబ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా చాలా సింపుల్గా, ఒకసారి చూసేయండి. ఫస్ట్ అయితే నేను చికెన్ని మ్యారినేట్ చేసేసుకుంటున్నాను అండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను, బోన్లెస్. ఇక్కడ 1-2 బోన్స్ ఉండుంటాయి. పుదీనా తీసుకున్నాను. బాబాయ్ పుదీనా ఒక కట్ట 20 రూపాయలంట. సో పొదుపుగా దాచేద్దాం, సగమే వాడుతున్నాను, మిగతా సగం కవర్లో పెట్టేశాను. మనం చక్కగా పుదీనా ఆకులు ఒలిచేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని మిక్సీ జార్లో పెట్టేస్తున్నాను. నాన్ వెజ్ ఐటమ్స్కి పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇది నేను పుదీనా చికెన్ లాస్ట్ వీక్ మా చిన్నుని, అంటే మా అల్లుడిని హాస్టల్లో వేయడానికి వెళ్ళాను. అప్పుడు ఒక రెస్టారెంట్లో తిన్నాం వాడిని బయటికి తీసుకొచ్చినప్పుడు. చాలా చాలా బాగుంది. బట్ బయట కన్నా ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా. నా దగ్గర ఓవెన్ ఉంది కానీ నేను పెద్ద యూజ్ చేయనండి, అందుకని ఇంకా ఓవెన్లో ఏం పెట్టట్లేదు. చూసాను నేను కూడా ఈ రెసిపీ, అంతకుముందు ఒకసారి ట్రై చేశాను, బాగానే ఉంది అనిపించింది, అందుకే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. మిక్సీ జార్లోనే సాల్ట్, గరం మసాలా అన్నీ వేసేసుకుందాం అండి. చక్కగా ఒక మంచి పేస్ట్లా రెడీ అవుతుంది. అప్పుడు మ్యారినేట్ చేసుకోవచ్చు మనం. తర్వాత ఒక పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నాను. మీరు కావాలి స్పైసీగా తింటారనుకుంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒక 2 స్పూన్లు పెరుగు కూడా వేస్తున్నాను నేను. తర్వాత ధనియా పౌడర్, జీరా పౌడర్ అంటే గరం మసాలా. మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలన్నా గరం మసాలా చేసుకోండి. నేనైతే ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసాను. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసేద్దాం. ఒక మంచి పేస్ట్లా అయిపోతుంది. ఒకసారి మిక్సీ తిప్పేస్తే. కొత్తిమీర వద్దండి, ఈ డిష్కి కొత్తిమీర బాగోదు, పుదీనా చాలా బాగుంటుంది. చూసారా, ఒక మంచి పేస్ట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ బయట కానీ పెట్టేద్దాం. అంటే చక్కగా మ్యారినేట్ అవుతుంది అనమాట. మొత్తం మసాలా అంతా దానికి పడుతుంది చికెన్కి. చికెన్ కూడా చాలా కాస్ట్ అయిపోయిందండి, 250 రూపీస్ అంట కేజీ. చక్కగా మొత్తం కలిపేసుకోండి. ప్రతిరోజు కూడా మనం ప్రతి పూట అన్నమే తినాలి, టిఫిన్ తినాలి అని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇది తినాలనుకున్నారు, హ్యాపీగా ఇది తినేసేయండి, మీరు ఏం లావ్ అవ్వరు. కానీ దీంతోపాటు అన్నం తినేస్తే లావ్ అయిపోతారు. అదే అన్నం మానేసి ఇది తినండి, లావ్ అవ్వరు. అందుకే అంటున్నాను, మీకు ఏం తినాలనిపించినా ఒక పూట మీల్ స్కిప్ చేసి అది తినేసేయండి, సరిపోతుంది. అంతేగాని అది తినాలి, అన్నము తినాలని అనుకోవద్దు. ఓకే, దీన్ని పక్కన పెట్టేసేద్దాం ఒక 2 గంటల పాటు. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇష్టపడిన వాళ్ళు బయట ఉంచేసినా చక్కగా మ్యారినేట్ అయిపోతుంది. యువిని స్కూల్కి తీసుకెళ్తున్నాను. మామూలుగా అయితే బస్ వస్తుంది కానీ మార్నింగ్ పూట మేమే తీసుకెళ్ళి దింపేస్తాం. వీలుంటే నేను కూడా వెళ్తాను ఆయనతో పాటు కార్లో. లేదు అంటే కనుక వాళ్ళు వెళ్ళిపోతారు. వచ్చేటప్పుడు బస్సులో వచ్చేస్తాడు వాడు. ధైర్య చూసారా ఎలా రెడీ అయిపోయాడో. స్కూల్కి వెళ్తున్నాడు అన్న అని చెప్పామంటే చాలు, ఇంకా మనకన్నా ముందు పరుగులు పెట్టేస్తాడు వాడు. మేము స్కూల్కి వెళ్తున్నాం, తెలుసు కదండి, పెదకాకాని. ఇది గుంటూరు జిల్లా పెదకాకాని. ధైర్య బాబు అస్సలు డ్రైవ్ చేయనివ్వడు, హారన్ నొక్కిస్తాడు, కింద గేర్ పట్టేసుకుంటాడు అస్సలు. కానీ ఆయన కోపిక ఎక్కువే, ఒళ్ళో కూర్చోబెట్టుకొని డ్రైవ్ చేస్తారు ఆయన. నేను ఒక 2 kgs పెరిగాను, ఎందుకంటే బెడ్ రెస్ట్ తీసుకున్నాను కదా ఒక 4 రోజులు. ఇది తెలుసా మీకు, విజయవాడ వెళ్ళే రూట్ అనమాట. చాలా బాగా డెవలప్ చేశారు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ఇది పెదకాకాని చివర అనమాట. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోయామనుకోండి, పైనుంచి వెళ్తే విజయవాడ వెళ్ళిపోవచ్చు, కింద నుంచి అయితే అన్ని ఊళ్ళో వస్తాయన్నమాట. కాజా, చిన్న కాకాని అన్నీ కూడా. ఇంకేంటి, మీ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారా? కొంచెం ఫ్రీ టైం దొరికినట్టు అనిపిస్తుంది కానీ చాలా మిస్ అవుతాం వాళ్ళని. నేను అప్పుడప్పుడు యువీక్ స్కూల్కి మస్కా వేయించడానికి చూస్తాను, బట్ ఈయన అస్సలు ఊరుకోరు. మేమిద్దరం ఎలా మస్కా వేయాలా అని చూస్తూ ఉంటాము. వాడు వెళ్ళిపోతేనేమో వెళ్ళిపోయాడు స్కూల్కి అని బెంగ, ఉంటేనేమో వాడు అల్లరి భరించలేక బెంగ. అలా కనిపిస్తాడు కానీ సైలెంట్గా చాలా అల్లరి చేస్తాడు. ఇంకా ధైర్య, యూవి, చిన్నుగాడేమో హాస్టల్లో వేశాను మా అల్లుడిని. 9th క్లాస్కి వచ్చేసాడు వాడు. వాడిని చాలా మిస్ అవుతున్నాను. ఇది స్కూల్ రోడ్ అండి, ఆశ్రమం అంటారు, కాళీ గార్డెన్స్ ఆశ్రమం అని. మాతాజీ అని టీవీలో కూడా ప్రోగ్రామ్స్ వస్తాయండి, బాపూజీ మాతాజీ. ఈ హాస్పిటల్ ఉంది చూడండి రైట్లో, ధైర్య ఇక్కడే పుట్టాడు. నేను వచ్చేటప్పుడు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను.
ఈ స్కూల్ వాళ్ళదే హాస్పిటల్ కూడా, ఆశ్రమం కూడా ఉంటుంది. చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఇంకా రిటైర్మెంట్ అయిపోయిన టైంలో ఫారెన్ నుంచి వచ్చేసి చక్కగా ఇక్కడ ప్రశాంతంగా ఉందాం అనుకుంటారు. చాలామంది అలాగే ఉంటారనమాట. ఇంకా అంటే ఇక్కడికి వచ్చాక ఇంకా ఆ గుడిలో గడుపుతూ ఉంటారు. ఏం ఆశలు అన్నీ వదిలేసి చక్కగా ఒక చిన్న ఇల్లు తీసుకుంటారు, అక్కడే ఉంటారనమాట. ఇది స్కూల్ అండి. యువి వెళ్తున్నాడు. ఇంకా యూనిఫామ్స్ రాలేదు వాళ్ళ స్కూల్లో, ఈరోజు వచ్చినట్టున్నాయి. వెళ్ళి తీసుకోవాలి మధ్యాహ్నం వెళ్ళి. ఇదివరకు నేనే మధ్యాహ్నం డైలీ వెళ్ళి పెట్టేసి వచ్చేదాన్ని. బట్ యూట్యూబ్ పెట్టాక ఈ గ్రూప్ స్టార్ట్ అయ్యాక అసలు నాకు ఖాళీ ఉండట్లేదు. సో మార్నింగ్ పెట్టేస్తున్నాను బాక్స్. సరిగ్గా తినడు వాడు, వచ్చాక ఇంకా మళ్ళీ తినిపించుకోవడమే. మళ్ళీ మేము బ్యాక్ అయిపోయామండి. ఇదే చెప్పాను కదా ఇందాక, హాస్పిటల్ అనమాట. ధైర్య బాబు ఇక్కడే పుట్టాడు. చాలా కేరింగ్గా చూసారండి. నేను అప్పుడు డయాబెటిక్ థైరాయిడ్ కూడా ఉంది కదా, చాలా కేర్ తీసుకున్నారు. వాడు బాక్స్లో కూడా పెట్టారు, చాలా బాగా చూసుకున్నారు. ఇది గోశాల అండి, ఇది కూడా ఆశ్రమం తరపునే గోశాల అనమాట. ఇంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మొత్తం చెట్లు ఉంటాయి, బట్ పాములు కూడా ఉంటాయి. మళ్ళీ రోడ్ మీదకి వచ్చేసాము. ఇదివరకు చాలా యాక్సిడెంట్స్ జరిగాయండి. ఇది డెవలప్మెంట్ జరగకముందు ఎన్ని యాక్సిడెంట్స్ జరిగాయో. కాకని అంటే రోజు ఒకళ్ళు ఇద్దరు టప కట్టేయడం అనమాట. పాపం అలా ఉండేది. ఇంతకీ నేను ఎలా పడిపోయాను మీకు చెప్పలేదు కదా సరే ఆగండి ఒకసారి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్లో బోర్డు, అది వచ్చి శంకర్ ఐ ఆసుపత్రి అండి. మీకు వినే ఉంటారు, దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్, శంకర్ నేత్రాలయం అంటారు. చాలా చోట్ల ఉంటుంది, చెన్నైలో అలా ఉంటుంది కదా, ఇక్కడ కూడా పెదకాకనిలో చాలామంది ఇక్కడే జాబ్ చేస్తూ ఉంటారండి. చాలామందికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ అమ్మాయిలు అయితే చక్కగా హ్యాపీగా ఇక్కడ జాబ్ చేస్తారు. అక్కడే లోపల ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది, గుడి. ఇంక ఇంటికి వచ్చేసామండి. మేము ఇల్లు షిఫ్ట్ అయిపోతున్నాం ఒక 10 రోజుల్లో అలాగా. అందుకే ఇప్పుడే చూసేయండి. ఇంకా ధైర్య మనం కారు ఆపుతామో దిగేసి బయటికి పారిపోతాడనమాట. బట్ వాళ్ళ నాన్న ఉన్నారని ఆగిపోయి ఇంట్లోకి వెళ్తున్నాడు. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఆయనకి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, సో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఒకసారి మీకు చూపించేస్తాను. పాన్ పెట్టానండి. ఒక 10 grams బటర్ వేసుకోండి, నెయ్యి వేసుకోండి, మీ ఇష్టమే, ఆయిల్ అయినా వేసుకోండి. మీకు రాందని కాదు, బట్ చాలా బాగుంటుందండి. బయట ఫ్రైడ్ రైస్ కన్నా టేస్టీగా ఉంటుంది. 2 eggs దాంట్లో కొట్టేశాను. తర్వాత తగినంత ఉప్పు కారం యాడ్ చేశాను. పసుపు నేను వేయట్లేదు, ఉప్పు కారం వేసి ఆ ఎగ్స్ ఫ్రై చేస్తాను. తర్వాత కావాల్సినంత రైస్ అందులో వేస్తాను. బాస్మతి రైస్ అయితే ఇంకా అదిరిపోద్ది, ఇది నార్మల్ రైసేనండి. తర్వాత లాస్ట్లో ధనియా పౌడర్ వేసేయండి. మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోండి, అప్పుడు ఎగ్ నీసు వాసన రాకుండా ఉంటుంది. కరివేపాకు అయిపోయింది ఇంట్లో. సో ధనియా పౌడర్, జీరా పౌడర్ వేస్తాను. కమ్మగా ఉంటుంది. దించేటప్పుడు కొంచెం కొత్తిమీర వేయండి. కొత్తిమీర కూడా కట్ట 50 రూపాయలు అంటండి బాబు. అయిపోయింది, మా ఇంట్లో కొంచెం అంతే, అదే వేసాను. ఓకే, ప్లేట్లోకి ఇచ్చేసాను. నేను ఈయనకి ఇస్తున్నాను తీసుకెళ్ళి. ఈయన అది ఎలా ఉందో కూడా చెప్పరు. నోట్లో పెట్టకముందే బాగుందా అంటే బాగుందని చెప్తారనమాట. బాగానే ఉంటుందిలేండి, టేస్టీగానే ఉంటుంది. మీరు ట్రై చేయండి. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే ఇప్పుడు నేను తందూరి చేసుకుంటాను కదా, అదే కబాబ్స్ చేసుకుంటాను కదా, మనకి బొగ్గు కావాలన్నమాట. బొగ్గు తీసుకురావడానికి అంకుల్ దగ్గరికి వెళ్తున్నాను, ఇస్త్రీబండి అంకుల్ దగ్గరికి. అంకుల్ బొగ్గులు కొంచెం బొగ్గులు ఇచ్చేసారు నాకు. డబ్బులు ఇచ్చి తీసుకోవాలి, ఊరికే తీసుకోకూడదు. 20 రూపీస్వి తీసుకున్నాను. ప్యాన్ పెట్టేసుకున్నా అండి. 10 grams నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. చాలా తక్కువ ఆయిల్ పడుతుంది కబాబ్స్కి. అంటే ఆయిల్ తక్కువగా చక్కగా మంచిగా నచ్చిన డిష్ తినేయచ్చు మనం. అదంతా స్ప్రెడ్ చేస్తున్నాను నెయ్యిని. ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ అంతా వేసేయండి. మీరు ఇందులో కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి, ఇష్టపడే వాళ్ళు. నాకు ఇష్టం ఉండదు. చక్క మొత్తం అన్నీ పెట్టేసేయండి. ఒక 5 minutes మూత పెట్టేసామనుకోండి. ఇప్పుడు అన్నీ పెట్టాక మిగిలినది ఏదైతే ఉందో ఆ పుదీనా పేస్ట్, అది కూడా దాని మీద వేసేయండి. చాలా బాగుంటుంది. పుదీనా ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందో మీరు ట్రై చేసి మీరే చెప్పండి. మూత పెట్టేసేయండి, చక్కగా కుక్ అవుతుంది. ఒకసారి మధ్యలో మూత తీసి చూస్తే మనం పెరుగు వేసాము, అందులోంచి వాటర్ వస్తుంది, చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా, చక్కగా మంచిగా ఇలా వాటర్ కుక్ అవుతూ ఉంటుంది. తర్వాత సిమ్లో పెట్టేసి అలా మూత పెట్టి ఉంచాము అంటే ఇలా రెడీ అయిపోయింది. కానీ మనకి తందూరి టేస్ట్ రావాలంటే బొగ్గు ఒకటి ముక్క కాల్చేసేయండి. అచ్చం బయట తందూరి కబాబ్స్ ఎలా ఉంటాయి బొగ్గుల మీద కాల్చినవి అలాగే ఉంటుందండి టేస్ట్. అది ఒక గ్లాస్లో వేసేసి దాని మీద కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసేసేయండి. అలా స్మోక్ వస్తుంది. ఇప్పుడు అదేదైతే ప్యాన్ ఉందో ప్యాన్ పెట్టేసి మళ్ళీ మూత పెట్టేయండి. చక్కగా పొగంతా మొత్తం ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేసారంటే స్టవ్ ఆఫ్ చేసి చక్కగా రెడీ అయిపోతుంది. అచ్చంగా మనం బొగ్గుల మీద కాల్చుకున్న కబాబ్లానే ఉంటుంది. టేస్ట్ చేసి నాకు కామెంట్స్లో చెప్పండి, ట్రై చేసి. ఈరోజు నాకు నచ్చిన ఒక సాంగ్ కొంచెం పాడతాను, కామెంట్స్లో మీకు నచ్చిన సాంగ్ ఏంటని చెప్పండి. మామ చందమామ
వినరావా మా కదా వింటే మనసు ఉంటే కలిసేవు మా జత మామా చందమామా. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.